నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. తొర్రూరు మున్సిపాలిటీలో హై టెన్షన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తొర్రూరు ఇప్పుడు ఒక యుద్ధ భూమిని తలపిస్తుంది. ఎటు చూసినా కాకీల పహారా, ఎక్కడ చూసినా టెన్షన్. పోలీస్ వలయంలో తొర్రూరు మున్సిపాలిటీ చుట్టూ దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12:30 ఎన్నిక జరగాల్సి ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 144 సెక్షన్ అమలవుతున్నట్లు కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది తొర్రూరులో? ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికను పోలీసులు ఎందుకు శాసించాల్సి వస్తుంది? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఎలాగైనా తొర్రూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మెజారిటీ తమకు ఉన్నప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారని గులాబీ దళం ఆరోపిస్తుంది. మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇతరులు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఎక్కడైనా భూమి కూడా రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీసు. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ ఎన్నికను పర్యవేక్షించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం మధు సూదనాచారిని ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఆయన తొర్రూరు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఒక సీనియర్ నేతను, మాజీ స్పీకర్ను ఇలా గృహ నిర్బంధం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని విపక్షాలు గర్జిస్తున్నాయి. అరాచక రాజకీయానికి తెరతీసి అనేక మున్సిపాలిటీలలో రకరకాల ప్రలోభాల ద్వారా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి గెలుచుకున్నప్పటికీ ఏర్పడినటువంటి స్థానాల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బీఆర్ఎస్ పరంగా గెలిచినటువంటి వాళ్ళను చిన్నాభిన్నం చేసి ప్రలోభ పెట్టి ఎత్తుకుపోయి వాళ్ళకు మెజార్టీ లేకున్నా దొడ్డిదారిలో గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ తొర్రూరు మున్సిపాలిటీ విషయానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్న రకరకాల ప్రయత్నాల ద్వారా దాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలకు, నాయకులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఈ అక్రమాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో మేము తొర్రూరుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను నా ఫ్లాట్ ముందే ముందస్తు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అధికార పక్షం ఒత్తిడితోనే పోలీసులు ఈ అరెస్టులకు పాల్పడుతున్నారా? మధ్యాహ్నం 12:30 జరగబోయే ఎన్నికల్లో సీన్ ఎలా ఉండబోతుంది? కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారా లేక భయపెడుతున్నారా? మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. తొర్రూరులో పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నిప్పుల కొలిమిలా మారింది. ప్రతిక్షణం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.